హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ ఇండియన్ పోస్టల్‌కి సంబంధించిన జీడీఎస్ 2024కి సంబంధించిన సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే లేటెస్ట్‌గా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీళ్ళైతే సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే మనకి కిందటి నెలలో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఆ ఫస్ట్ మెరిట్ లిస్ట్ కాకుండా మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ అయింది కాబట్టి మనకి ఇంకా కొత్తగా అయితే జాబ్స్ అనేవి రావడం జరిగింది. సో, ఎవరెవరికి జాబ్స్ వచ్చాయని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ కూడా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది. అది ఎలా వస్తాయి, ఎప్పుడొస్తాయి అని చెప్పేసి అయితే వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఉండడం జరుగుతుంది అండ్ కామెంట్ బాక్స్‌లో. సో, మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే పోస్టల్ శాఖ నుంచి జీడీఎస్‌కి సంబంధించిన ఉద్యోగాలకి సంబంధించిన మెరిట్స్ లిస్ట్ సెకండ్‌దైతే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఇదివరకైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. సో, దాంట్లో అయితే మనకి 1000+ జాబ్స్‌కైతే మనకి మెరిట్ లిస్ట్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అంటే 1000+ నంబర్స్‌కైతే. సో, వాళ్ళల్లో 600+ మెంబర్స్ దాకా అయితే మనకి జాయిన్ అవ్వడం జరిగింది. మిగతా 400+ మెంబర్స్ అయితే వాళ్ళైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళలేదు. అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ 400+ ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే సెకండ్ మెరిట్ లిస్ట్‌లో అయితే పెడతం జరుగుతుంది. సో, అలా అయితే మనకి దీనికి సంబంధించి ఇక్కడ మరి అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని స్టేట్స్ వరకు తెలంగాణ స్టేట్‌కి కూడా అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ దాని మీదకెళ్ళి ఇదైతే ఫస్ట్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఉంది చూసారా? ఇదైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్. అది కాకుండా సప్లిమెంటరీ లిస్ట్ 2 అని ఉంటుంది. సో, దీన్ని చూసి ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది డౌన్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా అయితే సెకండ్ మెరిట్ లిస్ట్ నోటిఫికేషన్ లింక్ అయితే ఉండడం జరుగుతుంది. కావాలంటే మీరు అక్కడి నుంచి కూడా అయితే వెళ్లి చూసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించింది చూసినట్లయితే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్‌లో కూడా మనకి ప్రతి ఒక్క ఒక్కళ్ళకైతే వీళ్ళకి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. మనకి ఇక్కడ 400+ జాబ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇదంతా సెకండ్ మెరిట్ లిస్ట్ అన్నమాట. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అంటే ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెళ్ళొచ్చన్నమాట. సో, ఇక్కడ మనకి 3 అక్టోబర్ కల్లా అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కైతే వెళ్ళాల్సుంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అన్నమాట. సెకండ్ మెరిట్ లిస్ట్. ఇక్కడ మనకి 3 అక్టోబర్ కల్లా అయితే మీరు వెళ్ళాల్సుంటుంది. కంపల్సరీగా అయితే మనకి మీ డివిజన్ జూసుకొని ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఏ డివిజన్‌లో అయితే మీకిచ్చారో, ఆ డివిజన్‌కైతే వెళ్ళాల్సుంటుంది. ఇక్కడ మనకి 100% అండ్ ఆల్సో 95% వచ్చిన వాళ్ళకి కూడా అయితే జాబ్స్ అయితే రావడం జరిగింది. సో, మనకిక్కడ తెలంగాణలో కూడా అయితే మనకి డౌన్‌లోడ్ మెరిట్ లిస్ట్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది. తెలంగాణకి సంబంధించింది కూడా అయితే మీకిప్పుడు చూపించడం జరుగుతుంది. ఇదైతే మనకి తెలంగాణకి సంబంధించిన సెకండ్ మెరిట్ లిస్ట్ అన్నమాట. జీడీఎస్ ఆన్‌లైన్ దానికైతే మనకి ఆహ్, 3 అక్టోబర్ కల్లా అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సుంటుంది. ఇక్కడ మనకి డివిజన్ వైస్‌గా అయితే మీకు ఏ డివిజన్‌కి వెళ్ళాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 95% వచ్చిన వాళ్ళకి కూడా అయితే ఛాన్స్ అనేది రావడం జరిగింది. సో, 95% వచ్చిన వాళ్ళకి కూడా అయితే మీకు అంటే జాబ్ అనేది రావడం జరిగింది. మీకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో గనుక మీరు గనుక పెట్టుకున్నట్లయితే ప్రిఫరెన్స్ అనేవి దాంట్లో కూడా అయితే మీకు 65% వచ్చిన వాళ్ళకి, 75% వచ్చిన వాళ్ళకి కూడా అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ మనకైతే ఇది సెకండ్ మెరిట్ లిస్ట్ అన్నమాట. తెలంగాణకి సంబంధించి మీరు మన కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి కూడా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కంపల్సరీగా 3 అక్టోబర్ కల్లా అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అవ్వాలి. సో, మనకి థర్డ్ లిస్ట్ వచ్చే ఛాన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే మనకిక్కడ ఫస్ట్ లిస్ట్‌లో జాయిన్ కాని వాళ్ళైతే చాలామందైతే ఉండడం జరిగింది. సో, ఆ పోస్టులు కూడా అయితే మనకిక్కడ ఫిలప్ చేయడం జరిగింది. సో, అందుకనైతే మీకు ఇదైతే రావడం జరిగింది. సో, కంపల్సరీగా దీంట్లో కూడా అయితే మాక్సిమం కొంతమందైతే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళరనమాట. సో, అందుకని ఆ పోస్టులు కూడా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతాయి. అందుకని థర్డ్ లిస్టులు కూడా అయితే మనకి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది. సో, ఎవరైతే
జీడీఎస్ ఎగ్జామ్‌కి రాసి మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పేరు గనుక లేకపోయినట్లయితే థర్డ్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేయాల్సుంటుంది. సో, కంపల్సరీగా అయితే మన ఛానెల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.